ఓటమి భయంతోనే టీడీపీ జనసేన పార్టీలు లేనిపోని ఆరోపణలు విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను ఘనంగా నిర్వహిస్తామన్నారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి పాత ఊరు గాంధీ విగ్రహం వరకు బస్సు యాత్ర జరగనున్నట్లు వెల్లడించారు. అనంతరం చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇక ఈ బస్సు యాత్రలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మంత్రులు తదితర నేతలు హాజరు కానున్నారు. సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందంటున్న అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఈ రోజున అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బస్సు యాత్ర జరగనుంది. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర జరగనుంది. బస్సు యాత్ర షెడ్యూల్ ఏంటి, అదేవిధంగా ఈ బస్సు యాత్ర ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారో మనతో మాట్లాడేందుకు అనంతపురం అర్బన్ శాసనసభ్యులు అనంత వెంకటరామిరెడ్డి గారు. ప్రధానంగా ఎమ్మెల్యే గారు, ఈరోజు షెడ్యూల్ ఏంటి, ప్రధానంగా ఎవరెవరు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు ఈ బస్సు యాత్రకు సంబంధించి? సామాజిక సాధికార బస్సు యాత్ర జిల్లా కేంద్రమైన అనంతపురంలో ఈరోజు నిర్వహిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా కూడా స్పీకర్స్ కూడా ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు కానీ, అలాగే మన మన మాజీ మంత్రి పేర్ని నాని గారు, తర్వాత కూడా మన ప్రభాకర్ రావు గారు కూడా ఈరోజు ముఖ్య అతిథులుగా, తర్వాత మన మినిస్టర్ మా జిల్లా మంత్రి అయిన ఉషాచరణ్ గారు, పార్లమెంటు సభ్యులు రంగయ్య గారు, మిగతా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా దీంట్లో కూడా ఈ సభలో పాల్గొంటూ ఉన్నారు. 3 గంటలకు పాత ఊరు మార్కెట్ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు కూడా చేశాం. గాంధీ మన అంబేద్కర్ గారి స్టాచ్యూకు పూలదండ కూడా చేసుకుని ఆ తర్వాత కూడా పోయి అక్కడ పోయి 3:30 కల్లా ప్రారంభం కూడా అవుతుంది బహిరంగ సభ కూడా. ఈరోజు కూడా దీనికి పెద్ద ఎత్తున కూడా ప్రాముఖ్యత కూడా ఉంది. కేవలం మన రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ వైపు కూడా చూస్తున్నాయి. ఈ సామాజిక సాధికార యాత్ర అనేది కూడా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి 4.5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు వచ్చేసి. ఎప్పుడు కానీ ఇదేదో సామాజిక సాధికారత అనేది కూడా ఒక నినాదంగా ఎప్పుడు కానీ తీసుకోలేదు, ఒక విధానంగా తీసుకొని పోయాం. ఈరోజు కూడా ఎక్కడ ఎవరు లేదు. ఎందుకంటే బడుగులకు అనేది కూడా ఈరోజు 70-75% మంది జనాభా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఉన్నా కూడా వారు కేవలం మాటలకు మాత్రమే పరిమితమైనారు. ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన తర్వాత అధికారం అనేది కూడా వారికి ట్రాన్స్ఫర్ కావాల్సిన అవసరం ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారంలో ఆర్థికంగానే కాదు, అధికారం కూడా ఇవన్నీ రాజకీయ అధికారం కూడా తీసుకొని రావాలని చెప్తే, కానీ ఎవరు కానీ అది నినాదంగానే మార్చారు. అనేక మంది కూడా ఈ 76 సంవత్సరాలు కాదు. కానీ మొట్టమొదటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అయిన తర్వాతనే ఆ రోజు ఏదైతే మేము వాగ్దానం చేస్తాం దాని రకంగా కూడా మంత్రి పదవులు కూడా అలా ఇచ్చేసాం, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కూడా తీసుకొచ్చేసాం. మహిళలకు కూడా 50% పైబడి కూడా ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతూ ఉంది. ఈరోజు ఇంజనీర్లు వాళ్ళ కుటుంబ సభ్యులకే, పెద్దలకే మా పిల్లల్ని కూడా చదివించుకోగలము, మేము ఆర్థికంగా కూడా మాకు చేత కాకపోయినా వెనుకబడి ఉన్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మా పిల్లల్ని చదివించుకోవచ్చు అని చెప్పి ఒక ధైర్యాన్ని కూడా వచ్చేసింది. అందుకే పిల్లలు కూడా బాగా చదువుకోమని వారు చెప్తున్నారు, పెద్దవారు చెప్తున్నారు. పిల్లలు కూడా ధైర్యంగా కూడా మేము చదువుకుంటామని చెప్తున్నారు. వారి జీవితాల్లోనే ఒక వెలుగు నింపినవాడు. ఈరోజు పెద్ద ఎత్తున ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా ఆ రోజు మొట్టమొదటిగా పెట్టాడో, అందుకోసమే ఈరోజు బడుగు బలహీన వర్గాల పిల్లలే ఈరోజు ఎంతోమంది కూడా ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఎంబీఏగా ఇవన్నీ చదువుకునేవారు అంతా కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పెరిగిందంటే, సంఖ్య పెరిగిందంటే ఆ రోజు రాజశేఖర గారు పెట్టిన దానివల్ల దానికి ఒక అడుగు కాదు కదా ముందుకు వేసేది జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకు వేసి కూడా ఈరోజు ఎవరు ఎంతమంది కూడా రాజకీయంగా అనేకమైన కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఎక్కడ కానీ జంకకోకుండా కేవలం ఏదో రాజకీయం కోసమే కాదు, నేను మాట చెప్పాను చేయాలి, ఈరోజు జనాభా నిష్పత్తి ప్రకారం కూడా వారికి మాత్రమే చెందాలని చెప్పే ఒక చిత్తశుద్ధితో చేసుకోబోతున్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కాబట్టి ఇదంతా కూడా ప్రజల్లో కూడా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది, నమ్మకం కలిగింది. అందుకోసమే ఈరోజు అనేక పత్రికలు కానీ ఈరోజు కూడా పచ్చ మీడియా కానీ ఎంతో కూడా అనేక రకాలు ఈరోజు తీసుకొని వచ్చినా కూడా ఎవరు నమ్మే పరిస్థితులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని ఒకవైపున ఎల్లో మీడియా కావచ్చు, టీడీపీ, అదేవిధంగా ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితిని ఎట్లా చూస్తారు? అసలు ఆరోపించాల్సిన పని ఏముంది? వారే చెప్తున్నారు కదా, వారికి కావాల్సింది అదే అయినప్పుడు అంత ఆరోపించాల్సిన పని ఏముంది?
మాకు అనేది కూడా మాకు తెలుసు. ఎవరికి కానీ ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాజకీయ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అట్లాగే మా నాయకుడికి కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం ఈ రోజుకు ముందుకు కూడా పోతున్నాం, ఎన్నికలు ఎలా ఫేస్ చేయాలని చెప్పి. ఎక్కడా బలహీనపడలేదు. మా పార్టీ అనేది కూడా ఇంకా కూడా బలోపేతమైంది. ఈరోజు పోయిన ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఓటు వేయని వారు బలహీన వర్గాల వారు కూడా ఈరోజు బలహీన వర్గాలకు ఈ పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అండా అని చెప్పే ఒక నమ్మకాన్ని కూడా ఇంకా కూడా ఎక్కువ కూడా అయింది కూడా ఈరోజు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ వెళ్తూ ఉన్న నేపథ్యంలో సామాజిక న్యాయం ఏపీలో పరిడవిల్లుతోందని చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో నిర్వహిస్తున్న బస్సు యాత్రకు అపూర్వ స్పందన వస్తోందని ఆయన చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం దాకా బస్సు యాత్ర జరగనుంది. ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. వీడియోస్ శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.